దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ని హ్యాక్ చేసి లేకపోతే మభ్యపెట్టి భయపెట్టి అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారు వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరికి తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు స్కూల్, కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ అఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక
మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏదైతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్పాత్స్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగిల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7,500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవ్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే ఫ్రంట్ సీట్స్లో ఉన్న వారికి సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ఒక ప్రాక్టీసెస్ వేరేగా ఉన్నాయి, అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎస్పెషలీ పిల్లల అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో అది ఒక వ్యవస్థీకృత నేరం లాగా మారిపోయింది. చాలా దీనిపైన లోతుగా చూసే అవసరం ఉంటుంది, దానిపైన దృష్టి సారించే అవసరం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర సమస్యలు కూడా మనం చూస్తున్నాము. వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, బెట్టింగ్, గ్యామ్లింగ్, మళ్ళీ ఎన్వైరన్మెంట్ స్మగ్లింగ్, ఈ జంతువుల స్మగ్లింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ని బస్ చేయడానికి, పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచన చేసే అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తయారై ఉంది. అదే కాకుండా హైడ్రా అనే వ్యవస్థ వారు చూస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్లో మనం చూసాం, అక్కడ దాదాపు 30-40 మంది చనిపోవడం, అకస్మాత్తుగా సంఘటన జరగడం, ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం ఫస్ట్ రెస్పాండర్గా, ఇవి చూడటం చాలా అవసరం. అదే కాకుండా వరదలు, వర్షం పడ్డప్పుడు మన సిటీలో చూస్తున్నాం ఏ విధంగా వాటర్ లాగింగ్ జరిగి ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అవన్నీ కోఆర్డినేట్ చేయడానికి దానికి కొద్దిగా ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరమని భావిస్తున్నాం. ఇది ఒక వైపు అయితే, ఇంకోవైపు మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే చూసామో దాని గురించి చర్చించాము, దాన్ని ఎదుర్కోవడానికి డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. రీవ్యాంపింగ్ ఆఫ్ ద సమ్ ఏరియాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఉదాహరణకు
1980-90 ప్రాంతంలో మనకు నక్సలైట్ల సమస్య చాలా ఉంది. సో దానికి అనుగుణంగా అప్పుడు గ్రే హౌండ్స్ SIBని క్రియేట్ చేశాం. చాలా సమర్థవంతంగా వారు దేశంలో అందరికీ ఆదర్శనీయంగా వ్యవహరించి, ఇప్పుడు మన అదృష్టం మనము ఆ సమస్య ఏదైతే ఉందో దాదాపుగా పూర్తిగా నిర్మూలించడం జరిగిందని మనం భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉన్న సిబ్బంది అదే స్థాయిలో మరి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు కొత్త సమస్యలు వచ్చాయి, నేను ఇప్పుడైతే చెప్పాం. సో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ పోలేం. అంటే పూర్తి స్థాయిలో అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేసుకొని మేము మా స్థాయిలో ఏ విధంగా కూడా పునరాలోచించి కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎక్కడెక్కడ అవసరమో దాన్ని రీడిప్లాయ్మెంట్ చేసుకుంటూ రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మేము కూడా ముందు వెళ్ళే అవసరం ఉంది. సో ఈ పునర్సమీక్ష ఏదైతే ఉందో ఈ యూనిట్స్ గురించి ఎక్కడెక్కడ స్ట్రెంథన్ చేయాలి. నేను ACBలో VNDలో పనిచేసిన నేను చూశాను, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్కి ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు అక్కడ. ఈ కేసులు జరిగినప్పుడు మీరు చూస్తుంటారు, కేసులు జరిగినప్పుడు కానీ ఎంత కష్టం అవుతుందో అక్కడ నేను కూడా చూశాను. అదేవిధంగా VND లాంటి సంస్థ, CID లాంటి సంస్థలు, ఇవన్నీ చాలా ముఖ్యం మాకు డిపార్ట్మెంట్కి. కానీ కొన్ని సంవత్సరాల పాటు అవి కొద్దిగా దాని పనితీరు అనేది సరిగా లేకపోవడం, అక్కడ సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ